నమస్తే. టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో 1111 పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా. సో 1111 పోర్టల్ని అబండెన్స్ పోర్టల్ అని కూడా అంటారు. ఎలాంటి అబండెన్స్ మన లైఫ్లో మనకి క్రియేట్ అవబోతుందో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్. సో ఇక్కడ పైల్స్ ఏం పెట్టట్లేదు. ఫస్ట్ నేను ఈ స్పిన్ బోర్డ్ నుంచే మెసేజెస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత కొన్ని టారో కార్డ్స్ ద్వారా అండ్ ఇంకొన్ని గైడెన్స్ ద్వారా చూద్దాం మనం. ఇక్కడ నేను పెట్టిన ఈ ఆకు వచ్చి బిల్వపత్రం. సో ఇది 2 రోజులు శివయ్యకి పూజకి వాడాను. ఇది అలానే ఉంది, అస్సలు వాడిపోకుండా. ఫస్ట్ రోజు ఎట్లయితే పెట్టానో అలానే అనిపించింది. అండ్ ఈరోజు ఎందుకో నాకు 1111 పోర్టల్కి దీనికి ఏదో సంబంధం ఉంది అనిపించింది. మనం అసలు ఆలస్యం చేయకుండా ఈ స్పిన్ బోర్డ్లోంచి మనకి ఏం మెసేజ్ వస్తుంది, ఏం గైడెన్స్ వస్తుందో ఫస్ట్ మనం చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి అంటే ఎస్ వచ్చింది. ఓపెన్ యువర్ హార్ట్, స్పిరిట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ. ఇక్కడ మనకు వచ్చిన ఏంజిల్ నెంబర్ వచ్చి 444. ఓపెన్ యువర్ హార్ట్, స్పిరిట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ అంటున్నారు. సో ఇంతకు ముందు మనకి ఏమన్నా మనసులోంచి బయటికి చెప్పడానికి భయంగా అనిపించి షేర్ చేసుకుంటే ఏమనుకుంటారో, మనల్ని ఎలా జడ్జ్ చేస్తారో, ఇప్పుడు మనం ఈ మాట చెప్పడం అవసరమా, ఇలాంటివి ఏమన్నా మీకు అనిపిస్తూ ఉంటే, లేదు నా లైఫ్లో నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, చాలా అన్ప్రెడిక్టబుల్గా లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ కొన్ని రోజుల నుంచి కొన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పడుతున్నాయి. నేను చేస్తున్నది కరెక్టా కాదా, నాకు అనిపిస్తున్నది కరెక్టా కాదా, నేను సరైన మార్గంలో ఉన్నానా లేదా, అంతా సాఫీగా జరుగుతున్నప్పుడు నేను ఎందుకు ఇలా డైవర్ట్ అవుతున్నాను, నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ మీకు మనసుకు అనిపిస్తూ ఉంటే ఇక్కడ స్పిరిట్ ఏం చెప్తుంది అంటే స్పిరిట్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ అంటున్నారు. సో స్పిరిట్ హ్యాస్ యువర్ బ్యాక్. ఇక్కడ ఈ పోరాటంలోనో లేదు ఈ కన్ఫ్యూజన్లోనో మీరు ఒక్కరే లేరు, మీతో పాటు మీ స్పిరిట్ గైడ్స్ కూడా ఉన్నారు. అండ్ మీ స్పిరిట్ గైడ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఏదైతే అర్థం అవ్వట్లేదో ఇది ఇంకొన్ని రోజుల్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మనకి మీరు ఏదైనా ఒక మేనిఫెస్టేషన్ గట్టిగా చేస్తూ ఉంటారనమాట. సో ఈ మేనిఫెస్టేషన్ పూర్తవుతుందా లేదా అని కూడా కొంతమందికి సందేహాలు ఉంటాయి. మేనిఫెస్ట్ చేస్తూ నేను ఇట్లా సందేహపడడం కరెక్టా కాదా అన్న ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారనమాట. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు దిల్ కోల్కే లైక్ విత్ ఓపెన్ హార్ట్ మీరు హ్యాపీగా ఏ సందేహం లేకుండా మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్లో మీరు ముందరికి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు మంచి రోజులు వస్తున్నాయి, మీరేం సందేహపడిన అవసరం లేదు. నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ వాటిని మీరు ఎదుర్కోగలుగుతారు. ఇక్కడ మనకు వచ్చిన ఏంజిల్ నెంబర్ కూడా 444 యాక్చువల్గా మనకి లవింగ్ ఎనర్జీస్ని కూడా చెప్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీరు దిల్ కోల్కే లైక్ మనస్ఫూర్తిగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు చెయ్యొచ్చు. మనస్ఫూర్తిగా మీరు ఎవరితో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. మీరు ఏం సందేహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని సందేహాలు మీకు కలుగుతూ ఉండొచ్చు అనమాట, కానీ ఈ సందేహాలు కూడా తొందరలోనే మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట, క్లారిటీ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే టారో కార్డ్స్ ద్వారా చూద్దాం మనకి నెక్స్ట్ వస్తున్న మెసేజెస్ ఏంటి అనేది. చూస్తున్న ఆడియన్స్కి, సోల్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈరోజు నేను శివయ్య ద్వారానే మెసేజెస్ తీసుకుంటున్నాను. సో శివయ్య ఇస్తున్న మెసేజెస్ ఏంటి చూద్దాం. మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్లో ఫుల్ కార్డ్ వచ్చింది. ఫుల్ కార్డ్ కింద చూడండి మీకు ఏస్ ఆఫ్ వాండ్స్ ఉంది. సో ఇక్కడ మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే ఓపిక ఓపిక ఓపిక, పేషెన్స్ 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 అంటున్నారు. రొటీన్ అంతా ఏంది, ఇది ఎంత రొటీన్ అయిపోయింది, ఎంత మొనాటనీ అయిపోయింది, ఏం స్పెషల్గా జరగట్లేదు, నాకు ఒక ఎగ్జైట్మెంట్ లేదు, నాకు ఒక హ్యాపీనెస్ లేదు, నాకు కిక్ రావట్లేదు, ఏందబ్బా ఎంతసేపు అదేనా, ఇదేనా జీవితం అని మీరు ఆలోచిస్తుంటే కాదు, కొంచెం ఓపిక పట్టండి. మీరు అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి మీకు మనీ రావడానికి కానీ లేదు మీ కెరియర్ బెటర్ అవ్వడానికి కానీ వీటికన్నిటికీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది.
సో ఇక్కడ మీకు గుడ్ న్యూస్ అయితే వస్తుంది. మీరు ఫిజికల్గా మీరు చాలా యాక్టివ్గా అవ్వడానికి, మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఏదో చేయడానికి మీకు ఇప్పుడు డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మీ ఓపికకి పరీక్ష నడుస్తుంది. సో కొంచెం ఓపిక పట్టినారు అంటే మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే కష్టపడ్డారో మీకు కష్టానికి తగిన ఫలితం అయితే వస్తుంది. అండ్ మీకు ట్రస్ట్ వర్ది రిలేషన్షిప్స్ ఏర్పడుతున్నాయి. ఈ పోర్టల్ ఓపెన్ అవుతున్నప్పుడు మనకి 11/11 పోర్టల్ వచ్చి అబండెన్స్ పోర్టల్ అని చెప్పాను కదా. నేను 11/11 పోర్టల్ ఓపెన్ అయినప్పటి నుంచి, అంటే November 11th నుంచి December 10th వరకు, లేదు మీరు December 11th వరకు, అంటే 30 to 31 days నేను మీకు 3 అఫర్మేషన్స్ ఇస్తా. ఈ 3 అఫర్మేషన్స్ ఏంటంటే మీరు పొద్దున్న నిద్ర లేగానే ఒక్కొక్కసారి ఒక్కొక్క అఫర్మేషన్ని చదివి ఒక్కొక్కసారి రాయాలి. మళ్ళీ రాత్రి పడుకునే ముందర కూడా మళ్ళీ ఆ 3 అఫర్మేషన్స్ని చదివి ఒకసారి రాసి పడుకోవాలన్నమాట. ఎందుకు అంటే సబ్కాన్షియస్గా మన బ్రెయిన్లోకి ఎక్కిస్తున్నాం. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయడం కాదు, నేను ఈ విధంగా యూనివర్స్కి సరెండర్ అవుతున్నాను, యూనివర్స్ నన్ను ఈ విధంగా బ్లెస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను అని చెప్పి మనం ఈ 3 అఫర్మేషన్స్ని మనం చెప్పుకొని రాసుకొని పడుకున్నప్పుడు ఏంటంటే ఈ 30 days దీన్ని చేసిన దానివల్ల ఏమవుతుందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్లు మనం సబ్కాన్షియస్గా, అంటే మన మజిల్ మెమరీలో అది స్టోర్ అయిపోతుంది. అంటే ఇన్వాలంటరీగా, అంటే ఏదో గుర్తు చేసుకొని చేయాలి, ఏదో ఫోర్స్ పైన చేస్తున్నాం అన్నట్టు కాకుండా అది ఇన్వాలంటరీగా, అంటే అది రోజు జరిగే ఒక చర్య, అది ఆ విధంగా జరిగిపోతుంది అన్నట్లు మన నరాల్లోకి ఇంకిపోతుంది అన్నమాట. సో నేను అది చెప్తాను మీకు. ఏం అఫర్మేషన్స్ అనేది కూడా నేను ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ గోల్ రీచ్ అవ్వడానికి మీకు మ్యాన్ పవర్ని కూడా యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. అంటే ఎవరికైతే కొంచెం ఇంకా మీకన్నా కొంచెం ఓపిక ఎక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళ సలహాలు సూచనల పైన మీ గోల్ ఏదైతే ఉందో, మీ అంబిషన్ ఏదైతే ఉందో, మీ డిజైర్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వబోతోంది. సో మీకు అలాంటి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఇక్కడ మీరు కొత్తగా ఏదన్నా ఇనిషియేటివ్ తీసుకోవడానికి కూడా హై ఛాన్సెస్ ఉందన్నమాట. కొన్ని ఛాలెంజెస్ మీ వైపు వస్తుంటాయి. మీరు ఆ ఛాలెంజెస్ని అధిగమించి మీరేంటో మీరు నిరూపించుకునే సమయం కూడా వస్తుందన్నమాట. యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి వస్తున్నారు. ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక పీరియడ్ ఆఫ్ అవేకనింగ్ అనమాట. అంటే మనకి కళ్ళకి అన్నిటికీ పట్టిన తుప్పు వదిలిపోతుంది. లైక్ కొత్తగా మనం దేనన్నా తెలుసుకోవడానికి కానీ, లేదు కొత్తగా మన జీవితాన్ని మలుచుకోవడానికి కానీ ఇక్కడ మనకి అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ మీ డెసిషన్స్ కీ రోల్ని ప్లే చేయబోతుంది అనమాట. ఇప్పుడు మీ ముందర ఉన్న టార్గెట్ పైన మీ ఫోకస్ ఉండాలి. కొంతమంది హాస్టల్లో ఉండో, లేదు ఇంటి నుంచి దూరంగా ఉండో హోమ్ సిక్ ఫీల్ అవుతూ అంటారు. సో ఇక్కడ మనం హోమ్ సిక్ ఫీల్ అవ్వడమో, లేదో ఏదో వ్యక్తిని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్సో ఇవి కాదు మనకు ముఖ్యం. ఫస్ట్ మీకు అన్నిటికన్నా ఇమీడియట్గా మీకు ఏది ఎక్కువ అవసరమో మీరు దానిపైన మీ ఫోకస్ పెట్టండి. సో మళ్ళీ ఏంటంటే ఈ మంచి టైం గడిచిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీరు నిందించుకోనో, లేదు ఇంకెవరినో బ్లేమ్ చేయడం వల్లనో ఏం ఉపయోగం ఉండదన్నమాట. సో ఇక్కడ మీరు ఫైనల్గా మీకు ఒక మంచి ఛాన్స్ వస్తుంది. ఒక ఫైనల్ ఎగ్జామ్ని మనం ఎలా అయితే మనం ఇస్తామో, లైక్ అంటే ఇదే ఫైనల్ ఎగ్జామ్, తాడో పేడో ఇక్కడ తేరిపోరే అన్నప్పుడు మనం ఎలా అయితే ప్రిపేర్డ్గా ఉంటామో ఆ విధంగా మీరు ప్రిపేర్డ్గా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఇంకేం ఆప్షన్స్ లేదు. మనకి ఇదే ఫైనల్ ఆప్షన్, ఇదే మనం ఫైనల్గా చేయాల్సింది అనుకొని మీరు అంత పట్టుదలతో మీరు కానీ దీన్ని చేసినారంటే మీరు అనుకున్న రిజల్ట్స్ని మీరు ఖచ్చితంగా ఈ పోర్టల్ మీకు ఇస్తుంది, మిమ్మల్ని ఆ విధంగా బ్లెస్ చేసి వెళ్తుంది. దీనికోసం ఫస్ట్ అంటే మనం చాలా ఒడిదుడుకులు చూసి ఉంటాం. లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ లేకపోతే అది జీవితమే కాదు. ఇట్లా ఒక నేర గీతలాగా ఎవరి జీవిత ప్రయాణం ఉండదు. ఒక్కొక్కసారి పైకి వెళ్తాం, ఒక్కొక్కసారి కింద పడతాం, మళ్ళీ పైకి వెళ్తాం, మళ్ళీ కిందకి పడి, అది పైకి వెళ్ళి కిందకి పడి ఇది ఎంత పైకి పోయినామో మళ్ళీ ఎంత కిందకి పడినామో అదే మనకి చెప్తుంది దట్ మీరు ఎంత స్ట్రాంగ్గా తయారవుతున్నారు అని చెప్పి. ఒడిదొడుకులు ఉంటాయి, మనం అడాప్ట్ అవ్వాలి, కొన్నిటికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. జగ్లింగ్ జరుగుతుంది లైఫ్లో, మనీ కోసం కావచ్చు, జీవితాన్ని మనం సాఫీగా గడపడానికి కావచ్చు, మనకి
ఆ జగ్లింగ్ అనేది జరుగుతోంది. కొంతమంది బిజినెస్లో ప్రాఫిట్ చూసి ఉంటారు, కొంతమంది లాస్ చూసి ఉంటారు, ఇన్కమ్ సరిగ్గా ఉండదు, మనకు వస్తున్న ఇన్ఫ్లో తక్కువైపోయి అవుట్ఫ్లో ఎక్కువైపోయి ఉంటుంది. సో ఫినాన్షియల్గా మనం తీసుకోవాల్సిన డెసిషన్స్ పైన మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా అని చెప్పి మనపైన మనకే సందేహం వచ్చేసి దానికి చాలా స్ట్రెస్కి లోన్ అవుతుంటాము. మన పార్ట్నర్స్తో మనకు కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ సహజం. ఇక్కడ మీరు ఎదుగుతున్నారు అనేదానికి మీకు ఇవన్నీ ఏంటంటే ఇవి సూచనలు ఈ పర్టికులర్ టైంలో. ఎందుకు అంటే లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ మీరెంత ఫోకస్డ్గా ఉన్నారు, మీకు ఎలాంటి నమ్మకం ఉంది, మీ జీవితం మారుతుందన్నా లేదు మీరు ఇంకా బెటర్ వాటిని అట్రాక్ట్ చేస్తున్నారు అనే దానిపైన నమ్మకం మీకు ఎంతవరకు ఉంది అని చెప్పి ఇక్కడ ఒక పరీక్ష అయితే ఖచ్చితంగా నడుస్తుంది. అండ్ మనకి మీ మీ ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో, అంటే ఇన్నోసెన్స్ అంటే ఏంటంటే మరీ అమాయకంగా అట్లుండమని కాదు. ఇక్కడ ఇన్నోసెన్స్ అంటే మనకేంటంటే నిజం, లేదు మనల్ని మనం నమ్మడం. ఏదేమైనా కానీ నిజం ఒకటే ఉంటుంది. ఆ నిజాన్ని మీరు ఎంత నిర్భయంగా మీరు చెప్పగలుగుతున్నారు అండ్ మీతో మీరు ఎంత నిజాయితీగా ఉండగలుగుతున్నారు, మీరు ఇతరులతో ఎంత రియల్గా ఉండగలుగుతున్నారు, మీకు మీ ఇంట్యూషన్ పైన లేదు మనకి కొన్నిటిని మనం లేనాటిని కూడా ఊహించుకుంటుంటాం కదా. సో ఈ రియల్ ఇంట్యూషన్ అంటే ఏంటి, మన సిక్స్ సెన్స్ అంటే ఏంటి, లేదు మనం దేన్నన్నా ఊహించుకుంటున్నామా, ఇట్లాంటి వాటిపైనంతా క్లారిటీ వస్తుందన్నమాట. అండ్ మీరు నమ్మడం మొదలు పెడుతున్నారు, మీ ఇన్నర్ సెన్స్ని మీరు ఇప్పుడు నమ్మడం మొదలు పెడుతున్నారనమాట. మీతో మీరు చాలా నిజాయితీగా, అట్లనే ఇతరులతో కూడా చాలా నిజాయితీగా వ్యవహరించే సమయం అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఆ ఫ్రీడమ్ వస్తుంది, మీరు ఒరిజినల్గా తయారవుతున్నారనమాట. ఒరిజినాలిటీని మీరు మళ్ళీ ఓన్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు కొంచెం కేర్లెస్గా ఉండి ఏముందిలే పర్వాలేదులే అనుకొని ఏది పడితే అది చేసేస్తుంటే ఇప్పుడు అట్లా జరగట్లేదు అనమాట. ఏదైనా కానీ దానికి ఒక అది మంచిది అంటేనే మనం చేస్తున్నాము, అట్లా కాదు అనుకుంటే మనం నిజాయితీగా అక్కడి నుంచి తప్పుకుంటున్నాం అనమాట. కొంతమంది ప్రాణాలు కూడా చేస్తారు. ఈ పోర్టల్ ఓపెన్ అవ్వడంతో మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి కానీ, మీ పరిస్థితుల్ని మెరుగు చేసుకోవడానికి కానీ, ఇంకా మీరు బెటర్ థింగ్స్ని అట్రాక్ట్ చేయడానికి కానీ మీకు ఈ పోర్టల్ హెల్ప్ చేస్తుంది. మీరు చాలా విధాలుగా ఇప్పుడు వరకే మీరు చాలా నేర్చుకొని ఉంటారు, కానీ ఈ నెల చూడండి నేను తడబడుతున్నాను. సో అంటే ఇట్లా తడబడుతూనే ఒక్కొక్కసారి ఏంటంటే ఏందబ్బా ఇది అనిపిస్తూనే, కానీ ఈ నెల రోజుల్లో మీరు చాలా నేర్చుకోబోతున్నారనమాట. ఆ ఓపిక ఏ రేంజ్లో ఓపిక వస్తుంది అంటే, సరే దిస్ టూ షెల్ పాస్, ఇది కూడా జరిగిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు అన్న సైకాలజీలోకి వచ్చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఫార్చ్యూన్ కార్డ్స్ నుంచి మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయో ఫస్ట్ నేను ఈ కార్డ్సే యూస్ చేయాలనుకుంటున్నాను. ఫార్చ్యూన్ కార్డ్స్ నుంచి చూస్తున్న వాళ్ళకి వస్తున్న మెసేజెస్. మీకు వస్తున్న ఫస్ట్ జడ్జ్మెంట్, డబుల్ కన్ఫర్మేషన్, ఇది కూడా జడ్జ్మెంట్, ఇది కూడా జడ్జ్మెంట్. సోల్ సర్చింగ్ విల్ బ్రింగ్ ఇన్నర్ పీస్ టు మెనీ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. మనం ఇంతవరకు చెప్పుకునిందే ఆ ఇన్నర్ పీస్ అనేది వస్తుంది. మీ ఇన్నర్ సెన్స్ని, మీ ఇన్నోసెన్స్ని మీరు ట్రస్ట్ చేస్తున్నారు, మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పాను కదా. ఇక్కడ సోల్ సర్చింగ్ విల్ బ్రింగ్ ఇన్నర్ పీస్ టు మెనీ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు డబ్బుల విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, మీరు దేంట్లో మీకు ఈ జగ్లింగ్ నడుస్తున్నా కానీ మీకు వాటిపైన వస్తున్న క్లారిటీ వల్ల మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. చాలా వాటికి సమాధానాలు వస్తున్నాయి. కార్డ్ నెంబర్ 14, ఇది కార్డ్ నెంబర్ 12, ఇది 20, 2, 0. మీకు వస్తున్న నెక్స్ట్ వచ్చి బీవేర్, బీ కేర్ఫుల్ హూ యూ ట్రస్ట్ ఎట్ దిస్ టైమ్. ఈ సమయంలో మీరు ఎవరిని నమ్ముతున్నారు అనే దానిపైన మీరు కొంచెం జాగ్రత్తగా అంటూ ఉండండి. ఇక్కడ 12, 3, ఇక్కడ కూడా 3, 3, 3, 3 ఏంజల్ నెంబర్ మీరు చూస్తుంటే మీలో క్రియేటివిటీ పెరుగుతోంది. మీలో క్రియేటివిటీ పెరుగుతోంది కాబట్టి మీలో చాలా ఎమోషన్స్కి, ఫీలింగ్స్కి మీరు తావిస్తారనమాట. కానీ ఎవరిపైన నిజంగానే మీకు ఆ ఫీలింగ్స్ కలుగుతున్నాయి, ఏది ట్రూ ఎమోషన్స్ అనేది మీరు తెలుసుకోలేకపోయినారంటే మటుకు ఈ పరీక్ష మళ్ళా నడుస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. లక్,
యు ఆర్ రైట్ టు బీ స్ట్రాంగ్ అండ్ ఆప్టమిస్టిక్ అబౌట్ ద ఆపర్చునిటీస్ ఎహెడ్. ఇది కార్డ్ నెంబర్ 19. మీకు గుడ్ లక్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి క్లార్ వచ్చిందనమాట, 4 లీఫ్ క్లార్ వచ్చింది. సో గుడ్ లక్ని సూచిస్తుంది. మీరు యు ఆర్ ఆన్ ది రైట్ పాత్ అంట, మీరు సరైన మార్గంలోనే ఉన్నారు. మీరు స్ట్రాంగ్గా, పాజిటివ్గా, ఆప్టమిస్టిక్గా ఉండండి. ఆపర్చునిటీస్ మీ వైపు వస్తున్నాయి. సో మీరైతే పాజిటివ్గా ఉండండి, ఆప్టమిస్టిక్గా ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ ప్లేన్ వచ్చింది. జర్నీ ఈజ్ ఇండికేటెడ్. నేను చెప్పానా మీరు ట్రావెల్ చేస్తారు అని చెప్పానా. సో జర్నీ ఈజ్ ఇండికేటెడ్ ఏదో ఫిజికలీ ఆర్ మెటమార్ఫికలీ. యువర్ లైఫ్ విల్ బికమ్ మోర్ ఫుల్. ఇక్కడ ప్రయాణాలు చేస్తున్నారు. ఆ ప్రయాణాలు నిజంగానే ఫిజికల్ జర్నీ అయినా అవ్వచ్చు, లేదు అంటే మీరు స్పిరిచువల్గా మీలో వస్తున్న మార్పులు, ఈ ప్రయాణం అంటే ఈ 30 రోజుల్లో మీలో వస్తున్న ఆ మార్పులకి మీరు చాలా ఆశ్చర్యపోతారనమాట. నేనేనా. కానీ ఇది మీరు ఒక నిండుదనం పొందడానికి, మీరు పరిపూర్ణమైన స్థితిలోకి వెళ్ళడానికి మీకు ఈ 30 రోజులు సహాయపడుతున్నాయి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది తీసుకుంటా. ఆలిస్ అండ్ ద వండర్ల్యాండ్, మనము డిస్నీ పిక్చర్స్ చాలామంది చూసి తింటాం కదా. సో ఈ కార్డ్స్ వచ్చి అవే అనమాట. సో ఆలిస్ మనకి ఏం మెసేజెస్ ఇస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. కానీ ఈ పోర్టల్ అయితే మనల్ని చాలా విధాలుగా మారుస్తుంది ఫార్ ది బెటర్మెంట్. అండ్ మనం ప్రాసెస్ని ఎప్పుడైతే నమ్ముతామో మనం ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ని మనం గ్రాప్ చేయగలుగుతాం ద రైట్ వే. లర్నింగ్ టు క్రియేట్ వాట్ యూ డిజైర్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు సృష్టించుకోగలుగుతున్నారంట. అది కూడా ఏ విధంగా, సరైన మార్గంలో వెళ్ళి, రైట్ వేలో వెళ్ళి, తప్పుదారిలో వెళ్ళి కాదు. అందుకనే ఇక్కడ మనతో మనం హానెస్ట్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మనలో ఉన్న ఇన్నోసెన్స్ని మనం చంపేయకూడదు. మనం ముదుర్లం అయిపోయినాం అనుకోండి, ఇంకా ప్రతిదాన్ని ప్రశ్నించడం, అనుమానించడంలోనే ఉండిపోతాం అనమాట. అట్లా ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ అనుమానిస్తూ ఉన్నాం అనుకోండి, మనం దేన్ని సకాలంలో పూర్తి చేసుకోలేం. సో ఆ హానెస్టీ, నిజాయితీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హూ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ? గెటింగ్ టు నో ద న్యూ యూ. పూర్తిగా మారబోతున్నారు. ఇప్పుడు వరకు చాలా సందేహాలు, అనుమానాలు, జరుగుతుందా జరగదా, నేను చేస్తున్నది కరెక్టా రాంగా, నాకు అసలుకి ఎవరన్నా హెల్ప్ చేస్తున్నారా లేదా, నేను లైఫ్లో బెటర్ స్థితిలోకి వెళ్ళగలుగుతానా లేదా, నాలో ఈ కేపబిలిటీస్ ఉన్నాయా లేదా, ఇట్లా సందేహిస్తున్న మీరు ఇక్కడితో అంతమైపోయి దేన్నైనా కానీ ఎస్ నేను చేసుకోగలుగుతాను, నేను సాధించుకోగలుగుతాను, నేను నిజాయితీగా ఉన్నప్పుడు, నిజాయితీగా నేను ఏదైతే అనుకుంటానో దాన్ని నేను పొందగలుగుతాను అన్న శక్తివంతమైన వ్యక్తిలాగా మీరు మారబోతున్నారనమాట. మీలో శక్తి రెట్టింపు అవుతోంది. మీలో ఉన్న ఆ ట్రూ పొటెన్షియల్ని మీరు తెలుసుకోగలుగుతున్నారనమాట. సో ఇక్కడ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, మీరు గుడ్ న్యూస్ని అట్రాక్ట్ చేస్తున్నారు, మీకు ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అండ్ లైఫ్ బెటర్ అవుతుంది. లైఫ్ ఈజ్ డెఫినెట్లీ గెటింగ్ బెటర్. సో మీరు అసలు సందేహించకండి. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి ఇట్ ఈజ్ ఆల్వేస్ టీ టైమ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎండ్లెస్ మొమెంట్స్ని, మళ్ళా కొన్ని రిపిటీషన్స్, మళ్ళా ఎటర్నిటీ. అంటే ఇప్పుడు దీన్ని మళ్ళా చేయడం నా వల్ల కూడా అవ్వదేమో, లేకపోతే దీన్ని మనం ఎవరము దీన్ని రీచ్ అవ్వలేము, దీన్ని తాకలేము, ఇది అతీతం. సో అట్లా మాదిర అతీతమైన ఎండ్లెస్ మూమెంట్స్ని మీరు గడపబోతున్నారనమాట. మంచి మీ జీవితంలో మళ్ళా ఇప్పుడు వరకు చూసిన జీవితం ఒక ఎత్తు, ఇక మీదట చూడబోయే జీవితం ఒక ఎత్తు. మంచి మీకు ఆ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. మీ జీవితంలో మంచి రోజులు అయితే ఖచ్చితంగా వచ్చినాయి. సో టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి వేకప్. ఇట్ ఈజ్ యువర్ మొమెంట్. ఇది మీ టైం అంట. మీరు లేండి, మీ టైం వచ్చింది. ఇప్పుడు మీరు చేసుకోగలుగుతారు, మీరు చేయగలుగుతారు. సో మీకు ఇది ఇట్స్ ఏ వేకప్ కాల్. వేకప్, నిద్రలేయండి అని చెప్తున్నారనమాట. సో మీకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ చూద్దాం ఫార్ పైల్ నెంబర్ సో ఇక్కడ ఇది కలెక్టివ్ రీడింగ్. ఐఎమ్ సారీ, మేబీ ఇక్కడ ఈ పాజ్ ఎందుకు వచ్చిందంటే నేను మీకు 3 అఫర్మేషన్స్ చెప్తాను అన్నాను కదా. సో 3 అఫర్మేషన్స్ చెప్పే టైం వచ్చింది. సో నేను 3 అఫర్మేషన్స్ని తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను. సో మీరు రాసుకోండి. మీరు వీలైతే ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని పెన్ పేపర్ తెచ్చి పెట్టుకోండి.
నేను చెప్తాను. ఫస్ట్ అఫర్మేషన్ వచ్చి, నేను విశ్వంలోని అంతులేని సమృద్ధిని స్వీకరిస్తున్నాను. నేను విశ్వంలోని అంతులేని సమృద్ధిని స్వీకరిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏం చెప్తాము అంటే, ఐ అలవ్ మై సెల్ఫ్ టు యాక్సెస్ ద ఇన్ఫైనైట్ అబండెన్స్ ఆఫ్ ద యూనివర్స్. ఐ అలవ్ మై సెల్ఫ్ టు యాక్సెస్ ద ఇన్ఫైనైట్ అబండెన్స్ ఆఫ్ ద యూనివర్స్. మన సెకండ్ అఫర్మేషన్ ఏంటి అంటే, నా కలల జీవితాన్ని సృష్టించే శక్తి నాలో ఉంది. నా కలల జీవితాన్ని సృష్టించే శక్తి నాలో ఉంది. I have the power to create my dream life. I have the power to create my dream life. థర్డ్ అఫర్మేషన్ వచ్చి, విశ్వం నాకు ఇస్తున్న ప్రతిదానికి నేను కృతజ్ఞురాలినై ఉన్నాను. లైక్ విశ్వం నాకు ఇస్తున్న ప్రతిదానికి నేను కృతజ్ఞుణ్ణి. మీరు మగవాళ్ళు అయితే కృతజ్ఞుణ్ణి. విశ్వం నాకు ఇస్తున్న ప్రతిదానికి నేను కృతజ్ఞుణ్ణి. అదే ఆడవారు అయితే, విశ్వం నాకు ఇస్తున్న ప్రతిదానికి నేను కృతజ్ఞురాలిని. విశ్వం నాకు ఇస్తున్న ప్రతిదానికి నేను కృతజ్ఞురాలిని. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ద యూనివర్స్ ఈజ్ ప్రొవైడింగ్ మీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ద యూనివర్స్ ఈజ్ ప్రొవైడింగ్ మీ. సో ఈ 3 అఫర్మేషన్స్ మీరు 30 రోజులు, మనకి 11/11 పోర్టల్ ఓపెన్ అయిన రోజు అంటే 11th of November నుంచి 30 రోజులు మీరు పొద్దున్న నిద్ర లేవగానే ఈ 3 అఫర్మేషన్స్ చెప్పుకొని ఒక్కొక్కటి రాయాలి. ఒక్కొక్క అఫర్మేషన్ ఒక్కొక్కసారి రాయాలి. అలానే నిద్రకి వెళ్ళేదానికి ముందర కూడా మీరు ఈ 3 అఫర్మేషన్స్ని ఒకసారి చెప్పుకొని రాసుకొని పడుకొని నిద్రపోండి. దీనికోసం సపరేట్గా ఒక బుక్ పెట్టుకోండి. ఈ 30 రోజులు మీరు ఆ బుక్లోనే ఇవి రాసుకుంటారనమాట. సో ఈ 30 రోజులు మీరు ఆ పుస్తకంలో రాసుకొని ఆ బుక్కే మీరు మళ్ళీ జర్నలింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు ఇట్లాంటి అఫర్మేషన్స్ ఏమన్నా మీరు 369 టెక్నిక్ యూస్ చేయాలన్నా, లేదు 555 టెక్నిక్ యూస్ చేయాలన్నా, ఇట్లాంటి టెక్నిక్స్ యూస్ చేసుకోవడానికి కూడా మీరు ఆ బుక్ని యూస్ చేసుకోవచ్చు. సో నేను 3 అఫర్మేషన్స్ ఇచ్చాను. నేను నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా ఈ 30 రోజులు మీరు దాన్ని ఖచ్చితంగా చేస్తారని చెప్పి. నేను కూడా చేస్తున్నాను. సో మనం కలిసి మనం అనుకున్న దాన్ని మనం సాధించుకుందాము. అండ్ మనకు వస్తున్న ఫైనల్ మెసేజెస్ కూడా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో సోల్ ఫ్యామిలీ మెంబర్స్కి వస్తున్న ఫైనల్ మెసేజెస్ వచ్చి, వేల్ స్పిరిట్, ట్రస్ట్ ద గ్రేట్ మిస్టరీ. ట్రస్ట్ ద గ్రేట్ మిస్టరీ. ఇదంతా చాలా మిస్టీరియస్గా అనిపించవచ్చు. నేను చెప్తున్నదంతా కొట్టిపడేయాలి అనిపించవచ్చు. కానీ నేను ఒకటి చెప్పనా, మీరు ఇక్కడి వరకు కానీ వీడియోలోకి వచ్చినారు, ఇంతవరకు మీరు చూస్తున్నారు అంటే ఈ వీడియో మీకోసమే. చాలామంది మధ్యలో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ చూడండి, అఫర్మేషన్స్ నేను చెప్దాం అనుకుని ఫస్ట్లోనే చెప్దాము, ఎందుకంటే చాలామంది అక్కడే కదా చూస్తారు అని నేను అనుకున్నాను. సో టారో కార్డ్స్ చదువుతున్నప్పుడే ఫస్టే నాకు కానీ స్పిరిట్ డింట్ అలవ్ మీ, నాతో చెప్పనివ్వలేదు ఆ మెసేజెస్ని. ఇక్కడి వరకు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఏంటంటే వీటిని షఫిల్ చేస్తున్నప్పుడు పిక్ కార్డ్ అనుకొని ఆహా కాదు అనుకొని మళ్ళీ ఏంటంటే నాకు అఫర్మేషన్స్ గుర్తొచ్చినాయి. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ట్రస్ట్ ద గ్రేట్ మిస్టరీ. ఇది చాలా మిస్టీరియస్గా, గమ్మత్తుగా, విచిత్రంగా, అయమయంగా అనిపించవచ్చు. కానీ మీరు నమ్మండి, మీరు ఏదైతే అనుకొని మీరు ఈ 30 రోజులు ఈ 3 అఫర్మేషన్స్ని మీరు చెప్పుకుంటారో మీకు ఖచ్చితంగా మీకు అది జరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. నేను ఒక మాట చెప్పినా, మనం ఏదన్నా ఒకటి చేస్తున్నప్పుడు ఇది ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతాం. ఇది ఎన్ని రోజులు చేయాలని అడుగుతున్నప్పుడు మనకి ఏంటి అక్కడ అంటే, ఇన్ని రోజులు చేస్తే నాకు అనుకునేది నాకు జరిగిపోతుంది, లేకపోతే ఇన్ని రోజులు చేస్తే సరిపోతుంది అన్న ఇంటెన్షన్తో ఉంటాం. కానీ ఇది ఇన్ని రోజులు చేయాలి అని మర్చిపోయి మనం చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే అదొక ప్రాక్టీస్ కిందకి అయిపోతుంది. అది మనం ఏదో చేయాలని చేయట్లేదు, అక్కడ మనం ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. ఏదైతే మనం ఇష్టపూర్వకంగా చేస్తున్నామో దాంట్లో ఖచ్చితంగా మనం కోరుకునేది మనం సాధించుకోగలుగుతాం. ఏదైతే కష్టంగా రోజు రోజు లెక్క పెట్టుకొని చేస్తామో అది మనకి అట్లనే కష్టంగానే ఈదినట్టే ఉంటుంది తప్పితే సునాయాసంగా లేదు ఇష్టపూర్వకంగా మనకి జరిగిపోదు. ఏదైతే మనం ఇష్టపూర్వకంగా మనం లెక్క పెట్టకుండా చేస్తామో దాని నుంచే మనకి ఫలితం వస్తుంది. సో ట్రస్ట్ ద గ్రేట్ మిస్టరీ. ఖచ్చితంగా ఇది కొంచెం మిస్టీరియస్గా అట్లా అనిపించవచ్చు, కానీ ఇక్కడ మనకి మంచి రోజులు స్టార్ట్ అయినాయి. దానికి ఇది ఒక సూచన.
హాక్ స్పిరిట్, లెట్ స్పిరిట్ బీ యువర్ గైడ్. ఇంతసేపు మనం నాకు ఇట్లాంటి కార్డ్స్ చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే స్పిరిట్ గైడ్స్ ఈరోజు ఈ వీడియో చెప్పాను కదా, శివయ్య జరిపిస్తున్నారు, శివయ్య శక్తినిచ్చినారు. సో ఐ రియలీ థ్యాంక్ శివయ్య. లెట్ స్పిరిట్ బీ యువర్ గైడ్. మిమ్మల్ని స్పిరిట్ గైడ్ చేస్తుంది, మీ స్పిరిట్ గైడ్ చేస్తున్నారు. శివయ్య కావచ్చు, మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. నమ్మకం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నమ్మండి. నమ్మి మనస్ఫూర్తిగా మనం ఏదైనా చేసినామంటే మనం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతాము. కార్డ్ నెంబర్ 32, ఇది 65. సో ఇక్కడ ఇది 14, 3, 19, 26, 21, ఇది వచ్చి 19, ఇది వచ్చి 26. సో 26 రిపీట్ అయింది, 19 రిపీట్ అయింది. ఇక్కడ రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. 3 రిపీట్ అవుతుంది, ఇక్కడ కూడా 3 రిపీట్ అవుతుంది. సో ఏంజల్స్ మనకు సూచిస్తున్నారు, స్పిరిట్ గైడ్స్ మనకు చెప్తున్నారు, మేము ఎక్కడో లేము, మీతోనే ఉన్నాము, ఇక్కడే ఉన్నాము, మీరు చెయ్యండి, మీతో పాటు మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్స్ని పొందగలుగుతారు. ఇక్కడి వరకు మీరు వీడియో చూస్తుంటే ఈ వీడియో మీకే, ఇది మీతోనే జరుగుతుంది. బీవర్ స్పిరిట్, లే అ సాలిడ్ ఫౌండేషన్. కార్డ్ నెంబర్ 6. ఇప్పుడు ఖచ్చితంగా మనకి లక్ కింద ఇది పడుతుందంటే మనం సాలిడ్ ఫౌండేషన్ వేసుకుంటున్నాము ఆ లక్ని అట్రాక్ట్ చేయడానికి, లక్ని మన జీవితంలోకి మనం ఆహ్వానించడానికి. సో మీకు వస్తున్న ఫైనల్ డాగ్ స్పిరిట్. కార్డ్ నెంబర్ 19. మనకి 3 times 19 నెంబర్ రిపీట్ అయింది. ఇక్కడ లక్ 19, డాగ్ స్పిరిట్ 19, అండ్ ఇక్కడ హూ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ, గెటింగ్ టు నో ద న్యూ యూ, ఇది కూడా 19. సో మీరు 19 అనే ఏంజల్ నెంబర్ చూస్తుంటే మీరు లక్ని అట్రాక్ట్ చేస్తున్నారు. బీ లాయల్ టు వాట్ యూ లవ్. మీరు దేన్నైతే ప్రేమిస్తున్నారో దానికంటే లాయల్గా ఉండండి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, నిజాయితీగా ఉండాలి అని. ఇక్కడ లాయల్గా అంటే విశ్వాసంగా. మనం ఇప్పుడు యూనివర్స్ని నమ్ముతున్నాము, మనం దానిపైన విశ్వసించాలి. పూర్తి విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం అనుకున్నది మనకు జరుగుతుంది. సో మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. యూ గోయింగ్ టు అట్రాక్ట్. అసలు నేను ఐ డోంట్ నో, నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ చూడండి. యు ఆర్ నెవర్ అలోన్. మీరు ఒంటరి కాదు అని వాళ్ళు పదే చెప్తున్నారు. ఈ ప్రయాణం అయితే మీరు ఒంటరిగా చేయట్లేదు, ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు, ఈ ప్రయాణంలో మీతో పాటు మీ స్పిరిట్ గైడ్స్ ఉన్నారు. మీకు ఒక కష్టం వచ్చినా దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు, మీకు సుఖం వచ్చినా దాంట్లో కూడా ఉన్నారు. ఏది శ్రమ అనుకోకండి, మనం శ్రమించకుండా దేన్ని పొందలేము. అండ్ శ్రమ అనుకున్నప్పుడు ఏంటంటే అది శ్రమ లాగానే ఉంటుంది. ఇది మనం ఎఫర్ట్లెస్గా ఏదైతే చేస్తామో ఆ ఎఫర్ట్లెస్గా చేస్తున్న దానికే మనకి సంపూర్ణమైన ఫలితం వస్తుంది. అండ్ అలాంటి ఫలితాలు ఈ 1111 అబండెన్స్ పోర్టల్ మీకు ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్స్ అ లాట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.